కూడా మంచిదండి. నారాయణమూర్తికి అంత దర్శనాన్ని నాకు మా చిన్నమ్మకి మా తల్లిదండ్రులకు బాగా ఆ స్వామి పిలిచి పాడేసేదండి. ఆ స్వామి అన్నారంటే రేపు యోగం మీకు తెలియకుండా స్వామి కోసమే ఇద్దరికి తిరుగుతున్నారు. ఇది తపన. ఈ తపన కోసమే ఇప్పుడు మనందరూ వెళ్తున్నాం. అందరి ఆ స్థితిని భక్తులను రావడానికి ప్రయత్నించారు. కాబట్టి భక్తులు గమనించండి. వెంకటేశ్వరం తత్వం ఎలా ఉండదు చాలా గమనించి చివరిగా మంచి మాట్లాడుతున్నాం. మనందరూ కూడా చాలా వరకు స్వగురువుని సేవిస్తూ ముందుకు వెళ్తున్నాం. కానీ ఒక వ్యక్తి ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే 10 సంవత్సరాలు ఇలా అయిన తర్వాత ఎక్కడికి పీఠాలుగా మారుస్తున్నారు. ఆత్మజ్ఞాన పీఠం, భగవాన్ వెంకటేశ్వర ఆత్మజ్ఞాన పీఠం అని పెట్టి కింద అభయరుద్రం అని చిన్న పేరు పెడతారు. ఎందుకంటే చాలా మంది తెలియకపోవచ్చు ఈ స్వామి నిర్ణయం. ఇది నాకు సంబంధించిన విషయం కాదు. ఈ పీఠానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంతకుముందు మంచి బ్లెస్సింగ్స్ వస్తుంటాయి. ఇక్కడ పీఠానికి వచ్చిన వారు చేయాల్సిన ఏంటో నేను తెలియజేస్తూ ఉంటాను. ఆ భూ సాంప్రదాయం, పీఠం అనగా భూ సాంప్రదాయం. సాంప్రదాయాన్ని పాటించిన వారు ఎలా ఉంటారు, పాటించిన వారు ఎలా ఉంటారని తర్వాత విషయం. ఈ కార్యక్రమం కూడా 18, 19, 20 ఈ వారం రోజులు కూడా ప్రతిరోజు స్వామివారి స్మరణ, హనుమాన్ చాలీసా ఏదో ఒక కార్యక్రమం పాంప్లెట్ చేసి ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేయాలో కూడా నిర్ణయించబడుతూ ఉంటాయి. భక్తులందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మీరు రాజేశ్వరమ్మ గారు అంట, నాకు తెలియదు వారు ఎవరో, కానీ తాడేపల్లి గుడి నుంచి మరి ఆమె ఎందుకు అనేది వచ్చిందో ఒకసారి చూడాలని వచ్చింది. ఆ మాటల్లో మనం తెలుసుకుందాం.